లవ్ కిల్లర్ పార్ట్ 23. హలో విసు. కలుపుగోలుగా వినిపించిన ఆ పలకరింపు విని పక్కకి తిరిగి చూశాడు. ఓ చెట్టు కింద నిలబడి స్నేహితులతో మాట్లాడుతున్న విశ్వనాథ్. చూస్తూనే వింతగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. ఎవరో కాదు అతన్ని పిలిచింది, జ్వాలాంబిక. కారు దగ్గర నిలబడి చేయి ఊపి పిలుస్తోంది చిరునవ్వుతో. నిన్న 10 మంది ఎదుట చెంపదెబ్బ తిని కూడా ఆమె తనని ఎలా పలకరించగలిగిందో అతనికి అర్థం కాలేదు. అతనికే కాదు, ఆ విషయంలో అతని స్నేహితులు కూడా విపరీతమైన ఆశ్చర్యానికి గురైనారు. ఆ కాలేజ్లో అందరి విషయంలోనూ కేర్లెస్గా, నియంత్రత్వంగా ప్రవర్తించే జ్వాలాంబిక నిన్ననే విశ్వనాథ్ చేత అవమానింపబడింది. ఇంతలోనే ఆ విషయం మర్చిపోయిందంటే ఎవరికీ నమ్మబుద్ధి కావటం లేదు. అదేదో పెద్ద ప్లానే వేసినట్టుంది విసు. నువ్వు మాత్రం వెళ్ళవద్దు. అవసరం అనుకుంటే అదే నీ దగ్గరికి వస్తుంది అన్నాడొక స్నేహితుడు. అదే జరిగింది. విశ్వనాథ్ రాకపోవటంతో స్టైల్గా అడుగులు వేస్తూ తనే అతని దగ్గరకు రావటం ప్రారంభించింది. ఆమె రాకని గమనించి విశ్వనాథ్ చుట్టూ నిలబడిన అతని స్నేహితులు అందరూ అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయారు. హలో, గుడ్ మార్నింగ్ అంటూ అతని దగ్గరికి వచ్చింది జ్వాల. గుడ్ మార్నింగ్. ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూనే అన్నాడతను. ఏమిటలా చూస్తున్నారు? నిన్న చెంపదెబ్బ తిని కూడా నిన్ను పలకరించానా అంది. అవును జ్వాల, నా మీద కోపం లేదు. ఎందుకు కోపం? నేను తప్పు చేశాననే కదా నన్ను కొట్టావు. ఆమె మాటలకు మరో మెట్టు పైకి పోయింది అతని ఆశ్చర్యం. జ్వాలేనా ఆ మాటలు అంటున్నది అనుకున్నాడు. మొదట్నుంచి నాకు పంతం పట్టుదల ఎక్కువ. అందుకే నాకు తెలియకుండానే నేను పొరపాట్లు చేస్తుంటాను. నా పొరపాట్లను ఇంతవరకు ధైర్యంగా ఎత్తి చూపిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ పని చేసిన వాడివి నువ్వు ఒక్కడివే. అందుకే ఐ లైక్ యూ. నేను చేసింది తప్పేనని ధైర్యంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అందామా. భారంగా నిట్టూర్చాడతను. ఇది చెప్పటానికేనా నన్ను పిలిచావు? నోనో, నిన్ను పిలవటానికి మరో కారణం ఉంది. ఏమిటది? ఈరోజు నా పుట్టినరోజు. ఐ సీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు విశ్వనాథ్. ఇప్పుడు కాదు, సాయంత్రం పార్టీకి వచ్చి చెప్పండి మీ శుభాకాంక్షలు. ఎక్కడ పార్టీ? ఇదిగో వివరాలు ఈ ఇన్విటేషన్లో ఉన్నాయి. తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ కార్డు తీసి అతనికిచ్చింది. మరి నీ ఫ్రెండ్స్ని, లెక్చరర్స్ని పిలిచావా? నో, ఎవరిని పిలవను. ఈ కాలేజీ మొత్తం మీద ఒక్క నీకు తప్ప నా పుట్టినరోజుకు వచ్చేటంత అర్హత ఎవ్వరికీ లేదు. యు ఆర్ మై స్పెషల్ గెస్ట్ అంది జ్వాలాంబిక. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు విశ్వనాథ్కి. రాంబాబుని రౌడీల చేత కొట్టించిన తర్వాత తన చేత అవమానింపబడిన జ్వాలలో చాలా మార్పు వచ్చిందని, హాస్పిటల్కి వెళ్ళి రాంబాబు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తానే భరిస్తానని డాక్టర్లకి చెప్పి రావటమే కాకుండా అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేసి వచ్చిందని తెలిసింది. అటువంటి జ్వాలాంబిక ఇంతలోనే ఇతరుల అర్హతలను గురించి మాట్లాడటం ఏమిటి? ఆమె మారిందా?
మారినట్టు నటిస్తోందా? ఏమిటి ఆలోచిస్తున్నావు? అతడి ఆలోచనలని భంగపరుస్తూ అడిగిందామె. చిన్నగా నవ్వుతూ నథింగ్ అన్నాడు. పార్టీకి తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. ప్రామిస్? చేయి చాచింది జ్వాలాంబిక. అతను చిన్నగా నవ్వి నేను మాట తప్పను అన్నాడు చేతిలో చేయి వేయకుండానే. థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను అంటూ కారెక్కి అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయింది జ్వాల. ఆమె అటు వెళ్ళగానే కవర్లో ఉన్న కార్డు తీసి చూశాడు. ఊరి చివరన వాళ్ళ గులాబీ తోటలో ఉన్న రెస్ట్ బంగ్లాలో అరేంజ్ చేయబడి ఉంది జ్వాలాంబిక పుట్టినరోజు పార్టీ. రాత్రి 9 గంటలకి పార్టీ. లంకంత కొంప ఉండగా పుట్టినరోజు పార్టీ రెస్ట్ బంగ్లాలో ఎందుకు ఏర్పాటు చేశారో అనుకున్నాడతడు మనసులో. రాత్రి 9:30 గంటలు అవుతుండగా ఒక ఆటోలో రెస్ట్ బంగ్లాకి చేరుకున్నాడు విశ్వనాథ్. బంగ్లా ముందు ఆటో దిగి చుట్టూ చూశాడు. బంగ్లాలో కానీ ఆ పరిసరాల్లో కానీ ఎలాంటి హడావిడి కనిపించటం లేదు. ఏమిటిది? సడన్గా పార్టీ క్యాన్సిల్ అయ్యిందా? లేక తను పొరపాటున అక్కడికి వచ్చాడా అని మనసులో అనుకుంటూ ప్యాంటు జేబులోంచి ఇన్విటేషన్ కార్డు తీసి మరోసారి పరిశీలించటం ప్రారంభించాడు. నో డౌట్ పార్టీ ఇక్కడే, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు అంటూ వినిపించింది జ్వాలాంబిక కంఠం. అటు తిరిగి చూసిన విశ్వనాథ్ కళ్ళు ఒక్కసారిగా జిగేల్మన్నాయి. మిలమిలా మెరిసిపోతూ ఖరీదైన రెడ్ కలర్ గౌన్ ధరించి బంగ్లాలోంచి అక్కడికి వస్తూ కనిపించింది జ్వాలాంబిక. అద్భుతంగా ఉంది ఆమె అలంకరణ. డ్రెస్కి తగిన మ్యాచింగ్ సెట్ జ్యువెల్స్, అందంగా అలంకరించబడిన హెయిర్ స్టైల్, దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకాంతలా ఉందామె. ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసి అన్నాడతను, ఎవరూ కనిపించకపోతే సందేహం వచ్చింది అని. మీరు వచ్చింది ఎవరి కోసమో కాదుగా అంది జ్వాల. కాదనుకో, కానీ ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెల్కమ్, వెల్కమ్ టు యూ అంటూ అతన్ని ఆహ్వానించి లోపలికి తీసుకుపోయింది జ్వాల. ఖరీదైన ఫర్నిచర్తో అలంకరించబడి ఉందా హాల్. ఆమె తప్ప ఆ బంగ్లాలో ఇంకెవరూ కనిపించటం లేదు. ఇంకా ఎవరూ రాలేదా? పార్టీ మొదలుపెట్టడానికి ఆలస్యం అవుతుందా? ఆమె చూపించిన సోఫాలో కూర్చుంటూ అడిగాడతను. నిన్ను తప్ప నేను ఎవరినీ ఆహ్వానించలేదు. నువ్వు రెడీ అంటే పార్టీ మొదలు పెడదాం. అతని పక్కకి వచ్చి కూర్చుంటూ అంది జ్వాల. ఆమె వంటికి పూసుకున్న సెంట్ వాసనలు విశ్వనాథ్ని ఉక్కిరి బిక్కిరి చేయటం ప్రారంభించాయి. ఆమె చూపులు, ఆ పెదవి విరుపులు అతన్ని కలవరపెడుతున్నాయి. ఎవరినీ పిలవకపోవటం ఏమిటి? ఈరోజు నీ పుట్టినరోజు అన్నావుగా అన్నాడతను. అవును, ఇది నా పుట్టినరోజే. నీ ప్రియురాలిగా నేను పుట్టిన మొట్టమొదటి పుట్టినరోజు. అందుకే నిన్ను మాత్రమే ఆహ్వానించాను. నీ ప్రేమను కానుకగా స్వీకరించటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దాదాపు అతని మీదకి ఒరిగిపోతూ మత్తుగా అంది జ్వాలాంబిక. అసలు విషయం ఏమిటన్నది అప్పుడు అర్థమైంది విశ్వనాథ్కి. పుట్టినరోజు పేరుతో తనను అక్కడికి రప్పించి కామ కోరికలను ప్రదర్శించి తనను రెచ్చగొట్టి
తన చేత తప్పు చేయించాలని ప్రయత్నిస్తుందని గ్రహించేసరికి ఒళ్ళు మండిపోయింది అతనికి.